చిత్సర పిడుగై ఆ రోజున అభిమన్యుడు భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. పరాక్రమంతో అతన్ని నిగ్రహించలేడు. కర్ణుడు వెనక నుంచి బాణప్రయోగం చేసి అభిమన్యుడి యొక్క విల్లు విరిచేశాడు. శల్యుడు, బాహ్లికుడు, అశ్వత్థామ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అస్త్రశస్త్రాలను ఒక్కసారి ప్రయోగించడం మొదలుపెట్టారో రథం కూడా విరిగి కింద పడిపోయిందో. అభిమన్యుడు ఒక్కసారి మహావేగంతో కింద పడిపోతూ ఆ రథ చక్రాన్ని తీసుకుని కేవలం రథ చక్రాన్ని చేత్తో పట్టుకుని యుద్ధానికి ఉపక్రమించాడు. ఆయన శత్రు సైన్యాన్ని భయపెడుతుంటే 100 మంది వీరులు యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోయాడు.